ఇసుక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవితకు ఈడీ కేసులో బెయిల్ మంజూరైంది. ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. లిక్కర్ కేసులో మార్చి 15న అరెస్ట్ అయిన కవిత 153 రోజులు జైలు జీవితం గడిపింది. కాగా కవిత బెయిల్ పై సుప్రీంకోర్టులో గంటన్నర పాటు వాదనలు కొనసాగాయి. ఇసుక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట దక్కింది. మార్చి 16 నుంచి తిహార్ జైల్లో ఉన్న ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్, హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆమెకు ఘన స్వాగతం పలకనున్నారు. ఇసుక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవితకు ఈడీ కేసులో బెయిల్ మంజూరైంది. ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న అరెస్ట్ అయిన కవిత 153 రోజులు జైలు జీవితం గడిపింది. కాగా కవిత బెయిల్ పై సుప్రీంకోర్టులో గంటన్నర పాటు వాదనలు కొనసాగాయి. అయితే రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారం మా సెంట్రల్ డెస్క్ ఇన్ఛార్జ్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం గారు చెప్పండి, సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకున్న అంశాలేంటి? అందరు గురించినట్టుగానే కవితకు ఈ రోజు సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ గ్రాంట్ చేసింది. గత 150 రోజుల నుండి ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉంటున్నటువంటి కవితకు భారీ ఉపశమనం లభించిందని అనుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ శ్రేణులు కూడా దీన్ని ఉత్సవంగా భావించాలంటే చెప్పి అనుకుంటున్నారు. దేశవ్యాప్తంగా కూడా సంచలనాత్మకమైనటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కవిత ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈడీ తర్వాత సిబిఐ పీటీ వారెంట్ వేసి కవిత పైన కూడా ఛార్జెస్ నమోదు చేయడం జరిగింది. ముకుల్ రస్తోగి కవిత తరఫున వాదించినటువంటి వాదనలు ఒక స్పష్టమైనటువంటి క్లారిటీని ఇచ్చాయి. కవితకు సంబంధించినటువంటి బెయిల్ ఆర్డర్ వస్తుంది అనేటటువంటి కోణంలో తెలంగాణ రాష్ట్రంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ గాని, పొలిటికల్ అనలిస్ట్ గాని భావించారు. అయితే మార్చి 15వ తేదీన అరెస్ట్ గావించబడినటువంటి కవిత పైన చాలా వరకు అభియోగాలు నమోదయ్యాయి. తన ఫోన్ల ట్యాంపరింగ్ కానివ్వండి, ఫోన్ల డిస్మెంటలింగ్ కానివ్వండి, ఇతరులకు ఫోన్ డేటా గురించి ఎరైజ్ చేసేందుకు ఎక్కడెక్కడ ఏ టెక్నాలజీలు వాడారనేటువంటి కోణంలో సిబిఐ ఈడీలు పూర్తిగా కవిత రోల్ ను ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా ఈ కేసులో విచారణలు కొనసాగాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధానంగా ఉన్నటువంటి శరత్ చంద్రారెడ్డి కానివ్వండి, పిల్లయ్య కానివ్వండి, అభిషేక్ బోయినపల్లిలు కానివ్వండి, వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాల ఆధారంగా కవిత పైన కూడా అన్ని ఛార్జెస్ నమోదు చేయడం జరిగింది. ఇందులో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడం అనేటటువంటిది కీలకమైనటువంటి అంశం. కవిత గారి ప్రేరణతోనే, కవిత గారి ప్రోత్సాహంతోనే, ఆమె ఇన్వాల్వ్మెంట్ తోనే ఇంత పెద్ద భారీ స్కామ్ జరిగిందనేటటువంటి వాదనను సిబిఐ ఈడీలు బలంగా వినిపించాయి. అయితే కవిత తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముకుల్ రస్తోగి ఆరోగ్య కారణాలతో పాటు ఆమె ఎక్కడ వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు లేవు, విదేశాలకు వెళ్ళిపోయే సూచన లేదు, విచారణకు, ఇన్వెస్టిగేషన్ కు అన్ని రకాలుగా సహకరిస్తుంది అనేటటువంటి హామీతో సర్వోన్నత న్యాయస్థానం ఈరోజు ఏకీభవించింది. కవితకు బెయిల్ గ్రాంట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. మరో పక్క ఇందులో ప్రధానంగా ఛార్జెస్, ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మనీష్ సిసోడియాను బెయిల్ పైన గ్రాంట్ చేశారు. 18 నెలల పాటు అతను తిహార్ జైల్లో ఉన్నారు. ఇందులో ప్రధానంగా ఆయన పైనే చాలా ఆరోపణలు ఉన్నాయి. అతనికి బెయిల్ వచ్చినాక సైమల్టేనియస్ గా బై డిఫాల్ట్ గా కవితకు కూడా బెయిల్ వస్తుందంటని చెప్పి గత నెల రోజుల నుండి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే కవితకు ఈ రోజు బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. ఈ బెయిల్ అప్లికేషన్స్ జూలై 1వ తేదీన ఢిల్లీ హైకోర్టు కవిత బెయిల్ ను రిఫ్యూజ్ చేయడం జరిగింది. దానిపైన అపీల్ సుప్రీంకోర్టుకు రావడం జరిగింది. సుప్రీంకోర్టులో వాదోపవాదనలు విన్న తర్వాత కవిత తరఫున న్యాయవాది అన్ని కోణాలను, అన్ని అంశాలను స్పష్టంగా సుప్రీంకోర్టును కన్విన్స్ చేసే విధంగా మాట్లాడడం జరిగింది. దీనికి ఏ రాజకీయ కోణాలు లేవు, ఏ రాజకీయ అండర్స్టాండింగ్స్ లేవనేటటువంటి బీఆర్ఎస్ పార్టీ వాదన పైన చాలా వరకు విమర్శలు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఒక అవినాభావ సంబంధం ఏర్పడింది. అందుగురించే కవిత బెయిల్ తో పాటు వీరికి పొలిటికల్ ప్యాకేజెస్ ఇచ్చారనేటటువంటి చర్చ రాష్ట్రంలో కొనసాగుతుంది. కవితకు బెయిల్ వస్తుందనేటటువంటి నమ్మకంతోనే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి 22 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీలో మకాం వేశారు. కేటీఆర్ గారు గాని, హరీష్ రావు గారు గాని ఆమె రిసీవ్ చేసుకొని
హైదరాబాద్ కు తీసుకురావడం ఒక ఉత్సాహంగా భారీ ర్యాలీతో విమానాశ్రయం నుండి భారీ ర్యాలీతో తీసుకురావాలనేటటువంటి ప్రణాళికలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులున్నాయి. ఈ సందర్భం గురించి కేసీఆర్ కూడా ఎదురు చూస్తున్నారు. తన కూతురు గత 150 రోజుల నుండి తిహార్ జైల్లో మగ్గడం అనేటటువంటిది తనను కలిసివేసినట్టు కూడా పలు సందర్భాలలో కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా పొలిటికల్ హిస్టరీలో ఒక ల్యాండ్ మార్క్ ఇన్సిడెంట్ గా దీన్ని భావించవచ్చు. గతంలో కలిమోని కూడా ఇదే తరహాలో 2G స్పెక్ట్రమ్ స్కామ్ లో తాను అక్యూజ్డ్ గా అరెస్ట్ అయిన తర్వాత ఆమెకు ఉజ్వలమైనటువంటి రాజకీయ జీవితం లభించింది. అదే తరహాలో భారతీయ జనతా పార్టీ అండ్ బీఆర్ఎస్ మధ్య అందరూ ఊహించినట్టుగా ఏదన్నా పొలిటికల్ టైఅప్ కింద ఏర్పడితే కవిత భవిష్యత్తు కూడా అద్భుతంగా ఉండేటటువంటి అవకాశం ఉంది సంజన. ఎస్ శ్రీశైలం, అయితే కవిత బెయిల్ కు ఎవరిని వాదనలతో అంటే ధర్మాసనం ఏకీభవించి అంటే బెయిల్ ఇచ్చింది శ్రీశైలం? ఎస్ ఎస్ అంటే గతంలో పాయింట్అవుట్ చేసినటువంటి చాలా అంశాలు మళ్ళీ ఈ రోజు కూడా రిపీట్ అవుట్ చేశారు. సుప్రీంకోర్టులో ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు న్యాయవాదులు అంటే చంద్రచూడ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ధర్మాసనం ఈడీ సిబిఐలకు ఇచ్చినటువంటి కొన్ని అంశాలను వాళ్ళు సరైనటువంటి పారామీటర్ లో ప్రజెంటేషన్ చేయలేకపోయారు. 90% ఇన్వెస్టిగేషన్ అయిపోయినాక ఏ నిందితుడిని జైల్లో ఉంచవలసిన అవసరం ఏముంది, ఈ అంశానికి ఈడీ సిబిఐలు ఇంకా ఎక్స్ట్రా మెటీరియల్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇన్వెస్టిగేషన్ చేయవలసినటువంటి పద్ధతులు ఏమున్నాయనేటటువంటిది ఓపెన్ కోర్టులో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అడగడం జరిగింది. దానికి సిబిఐ ఈడీల నుండి సరైనటువంటి ఆన్సర్ రాకపోవడం అనేటటువంటిది కవిత బెయిల్ కు కారణమైంది సంజన. ఎస్, అయితే కవితకు 2 కేసుల్లో బెయిల్ వచ్చినట్టు తెలుస్తోంది. మరి అయితే కవిత ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి శ్రీశైలం? అంటే ఒకవేళ సుప్రీంకోర్టు గిన తను వెలువరిచినటువంటి ఆర్డర్ కాపీ ఈ రోజుగిన బహిర్గతం చేస్తే దాన్ని తీసుకెళ్లి తిహార్ జైల్లో ఇవ్వడము అంటే డైరెక్ట్ సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీని తీసుకెళ్లి ఇవ్వరు. మళ్ళీ రోజ్ అవెన్యూ కోర్టుకు ఆ ఆర్డర్ కాపీలను ఉత్తర్వులను పంపిస్తారు. రోజ్ అవెన్యూ కోర్టు కూడా ఉత్తర్వులు ఇస్తుంది. దాన్ని బేస్ చేసుకొని తిహార్ జైలు నుండి అధికారులు రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ రోజు ఇచ్చినటువంటి బెయిల్ ఆర్డర్ కార్డ్ పీసు ప్రాసెసింగ్ పర్ఫెక్ట్ గా జరిగితే సాయంత్రం లోపు కవిత బయటకు వచ్చే అవకాశం ఉంది. లేదు అంటే రేపు సాయంత్రమే కవిత బయటకు వచ్చే అవకాశం ఉంటుంది సంజన. ఎస్, మరి శ్రీశైలం కవితకు ఎటువంటి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది? అంటే దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు అండ్ పూచీకత్తు పైన ₹1,00,000 వ్యక్తిగత డిపాజిట్ తో పాటు విచారణకు హాజరు కావాలి అండ్ వారానికి 1 రోజు తాను అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం పెట్టాలనేటువంటి జనరల్ గా ప్రతి అక్యూజ్డ్ కి ఇచ్చేటటువంటి కండిషన్స్. ఇందులో స్పెసిఫిక్ కండిషన్ ఏంటంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లో ఈ కేసుకు సంబంధించి ఎక్కడ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు అనేటువంటి ఒక నిబంధన. వాటితో పాటు విదేశాలకు వెళ్ళొద్దు, ఈ కేసు అనుమతి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నటువంటి అధికారుల పర్మిషన్ లేకుండా విదేశాలకు వెళ్ళొద్దు అనేటటువంటి ప్రధానమైనటువంటి షరతు కూడా సుప్రీంకోర్టు విధించింది సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శ్రీశైలం. ఎస్.